కాళేశ్వరం అంశంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులు జారీ, వాంగ్మూలం నామోదు చేసిన వివాదాన్ని సవాల్ చేసిన ఆమె ఆ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కోరినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్యమంత్రి కార్యదర్శి ఎస్కే జోషి హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఇటీవల ఊరట లభించింది. కమిషన్ నివేదిక సిఫారసుల ఆధారంగా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా స్మితా సబర్వాల్ సైతం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం ఆమె పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉండగా పరిశీలన పూర్తయి లిస్ట్ అయిన తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం అంశంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులు జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్ చేసిన ఆమె ఆ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ను వేశారు. నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కోరినట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు ఇటీవల ఊరట లభించింది. కమిషన్ నివేదిక సిఫారసుల ఆధారంగా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా స్మితా సబర్వాల్ సైతం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం ఆమె పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉండగా పరిశీలన పూర్తయి లిస్ట్ అయిన తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది. అట్రాసిటీ కేసులో బెయిల్పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, విడుదల రజని దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక అక్రమ మైనింగ్ వ్యవహారంలో నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఆయనపై అక్రమంగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక అదే రీతిలో చిలకలూరిపేట టీడీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పిల్లికోటి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి, వైసీపీ నేత విడుదల రజనిపై చిలకలూరిపేట పోలీసులు అక్రమంగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పలువురు ఇతర నిందితులు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇక ఈ నేపథ్యంలో అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిల్ దాఖలు చేయొచ్చని హైకోర్టు తెలిపింది. అలాగే ప్రత్యేక కోర్టుకు వెళ్లాల్సిన పని లేదని వెల్లడించింది. ఇక ప్రాథమిక ఆధారాలు ఉంటే మాత్రం ముందస్తు బెయిల్పై నిషేధం వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది.
భారత విదేశాంగ మంత్రి జయశంకర్ న్యూయార్క్లో పర్యటిస్తున్నారు. న్యూయార్క్లో జరిగిన లైక్ మైండెడ్ గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఉన్నత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ స్థితి సభ్య దేశాలకు ఆందోళన కలిగించే అంశంగా మారుతున్న అనిశ్చిత సమయాల్లో మేము సమావేశమవుతున్నాము అన్నారు. గ్లోబల్ సౌత్ ఈ దశాబ్దంలో మొదటి అర్ధభాగంలో పెరిగిన అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పారు. వాటిలో కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ గాజా, 2 ప్రధాన ఘర్షణలు, తీవ్రమైన వాతావరణ సంఘటనలు, వాణిజ్యంలో అస్థిరత, అలాగే ఎస్డీజీ ఎజెండా యొక్క విపత్తు ముందు మనుగముగా ఉన్నాయన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అనేక దశాబ్దాలుగా చాలా శ్రద్ధగా అభివృద్ధి చేయబడిన అంతర్జాతీయ వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కులు, అంచనాలు నేడు సవాలుగా మారాయని జయశంకర్ వెల్లడించారు. Like-minded global South countries, we today approach world affairs united and through a broad set of principles and concepts, and these include 1. Fair and transparent economic practices that democratize production and enhance economic security. A stable environment for balanced and sustainable economic interactions, including more South-South trade, investment, and technology collaborations. Resilient, reliable, and shorter supply chains that would reduce dependence on any single supplier or on any single market. An urgent resolution of conflicts that are impacting food, fertilizer, and energy security. The protection of global commons, including addressing maritime shipping concerns, HADR situations, environmental challenges, etc. A collaborative leveraging of technology for development, especially the creation of a digital public infrastructure, and a fair and level playing field in different domains that do justice to the development concerns of the Global South. Excellencies, friends, to get there, India would propose the following points for your collective consideration. 1. We utilize existing forums to strengthen consultations among Global South with a view to enhance solidarity and encourage collaboration. 2. Bring to the table specific strengths, experiences, and achievements that we may have individually developed, but which can actually benefit fellow Global South members. Some good examples of these are vaccine production, digital capabilities, education capacities, agro practices, and SME culture. 3. In areas like climate action and climate justice, come up with initiatives that serve the Global South rather than justify the Global North. 4. Discuss the promise of technologies on the horizon, especially AI. And 5. Reform the United Nations and multilateralism as a whole. So, with those thoughts, I look forward to hearing from you all. And once again, I really thank you. I think all of us know what a busy time this is, that we move from meeting to meeting. And I think any time which any of us commit is a statement in itself. So again, I want to say how pleased I am to see you all this evening. So, విజయవాడ భవానీపురంలో దారుణం జరిగింది. ఓ యువతిపై యువకుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి తెగబడిన యువకుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ప్రైమరీ హెల్త్ సెంటర్లో పారిశుద్ధ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మధ్యాహ్నం వరకు వైద్యులు హాజరు కాలేదు. దీంతో కార్మికులు గంటల తరబడి వేచి చూశారు. డిప్యూటీ డిఎం
డిహెచ్ఓ ఆసక్తి లేకుండా ఉండగా ఆశా వర్కర్లు కూడా విధులు నిర్వహించలేదు. మీడియా ఆవిర్భావంతో వైద్యులు హడావిడిగా పరీక్షలు ప్రారంభించారు. ఇక ఈ తరహా పరిస్థితులు మరలా జరగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడైతే మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. నేను అనుకుంటా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనిఫామ్స్ ఇచ్చామని నేను భావిస్తున్నాను. క్వాలిటీ కానీ అన్ని బెస్ట్ యూనిఫామ్స్ ఇచ్చాం. పోయిన సెషన్లో ఎడ్యుకేషన్ పైన అనేక చర్చలు జరిగిన యూనిఫామ్ అన్నీ చూపించడం కూడా జరిగింది. మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాం. గతంలో అధ్యక్ష బ్లీచ్ టు ఓవర్ ప్రింట్ షర్టింగ్ క్లాత్ వాడారు. అంటే బ్రీదబిలిటీ ఉండేది కాదు అధ్యక్ష. పిల్లల్ని కూడా మేము పాదయాత్రలో అడిగినప్పుడు ఏంటంటే బ్రీదబిలిటీ లేదు సార్, చెమట పడుతుందంటే మేము ఇప్పుడు యాన్ డైడ్ ఓవెన్ ఫ్యాబ్రిక్ వెళ్ళాం. సో బ్రీదబిలిటీ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఇద్దరికి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ కూడా మనం ఇస్తాం జరిగింది అధ్యక్ష. సో మీరు క్లాత్ చూసిన కలర్ క్వాలిటీ చూసినా ఎన్ని వాషెస్ అయినా క్లాత్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మేము చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇన్ఫ్యాక్ట్ టెండర్స్లో మేము చాలా డిస్కస్ చేసాం. నేను డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే 5 సంవత్సరాలు కనీసం 1000 కోట్లు మనం సేవ్ చేయాలి. మనం ఇచ్చే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో కిట్ ఇస్తున్నాం. అంత పెద్ద పేరు పెట్టినప్పుడు పారదర్శకంగా నడిపించాలి, అవినీతి రహితంగా నడిపించాలి, కనీసం 1000 కోట్లు సేవ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేసాం అధ్యక్ష. ఆ కిట్ కానివ్వండి, ఎగ్ సప్లై కానివ్వండి, చిక్కీ సప్లైలో కానివ్వండి, ఇదంతా కూడా పారదర్శకంగా నడిపించాం కనుక పోయిన సంవత్సరం సుమారుగా 200 కోట్ల రూపాయలు సేవ్ చేసాం. 5 సంవత్సరాలు 1000 కోట్ల రూపాయలు ఈ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా మేము సేవ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వం ఇచ్చిన బ్లీచ్డ్ ఓవర్ ప్రింట్ షర్టింగ్ క్లాత్ ఏ ప్రైస్కి అయితే వాళ్ళు కొన్నారు సుమారుగా ఒక్కొక్క యూనిట్ కాస్ట్ 1061 రూపాయలు అవుతే బెటర్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇచ్చి 1080 రూపీస్లో వీఆర్ మేనేజ్డ్ అధ్యక్ష. అదే ఫ్యాబ్రిక్ గతంలో ఇచ్చే ఫ్యాబ్రికే మన ప్రజాప్రభుత్వం ఇచ్చుంటే సుమారుగా 22 కోట్ల రూపాయలు సేవ్ చేసేవాళ్ళం. కానీ పిల్లలకి మంచి ఫ్యాబ్రిక్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ ఉండాలి. వాళ్ళు చదువుకునే సమయంలో చౌంట్లు బాగా పడితే వాళ్ళు ఇబ్బంది పడతారు, బ్రీదబిలిటీ ఉండాలి, డ్యూరబిలిటీ కూడా ఉండాలి ఫ్యాబ్రిక్ అని నిర్ణయం తీసుకునే అధ్యక్ష. అందుకే మెరుగైన క్లాత్ కూడా పిల్లలకి అందజేసామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఇక్కడ బుచ్చే తాత అన్నాను. బుచ్చే అంకుల్ అంటే బాగుంటుంది. తాతే అధ్యక్ష, తాత లాంటి వారు. ఎందుకంటే అన్నగారితో పనిచేసిన వారు, అపారమైన గౌరవం నాకుంది ఆయన పైన. మేము ఎప్పుడు కలిసినా బుచ్చే తాతే అంటాను, అందుకే క్షమించాలి ఇక్కడ బుచ్చే తాత అనేసాను. కానీ బుచ్చే తాత గారు మీరు ఓకే అంటే ఒక కమిటీ, ఒక ఇన్ఫార్మల్ వర్కింగ్ గ్రూప్ వేసుకుందాం. ఒక 4-5 ఎమ్మెల్యేలు ఆ వర్కింగ్ గ్రూప్లోకి వస్తే ఎలా మెయిన్ స్ట్రీమ్ చేద్దాం దానిపైన చేనేతమైన అధ్యక్ష. చేనేత సోదరులది ఇది ప్రత్యేకంగా ప్రభుత్వానికి ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, వస్త్రాలు అంటే రాబోయే సంవత్సరం ఏమైనా ఎలా చేస్తే బాగుంటుంది దానిపైన మీరు కూడా ఇన్పుట్ ఇస్తే బాగుంటుందని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీరు ఇవి సమావేశం అయిన తర్వాత కొన్ని పేర్లు ప్రతిపాదిస్తే నేను ఒక వర్కింగ్ గ్రూప్ వేస్తాను. మీ నాయకత్వంలో ఇది మెయిన్ స్ట్రీమ్ చేద్దని గౌరవ తాతయ్య గారిని కోరుతున్నాను. సబ్సిడీ మీద ఇస్తామని కేంద్ర పథకాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళు ఎలా సర్వైవ్ చేయగలం, సస్టైన్ చేయగలం అనే దాని మీద అంటే 2 విషయాలు. ఒకటి వచ్చేసి మీరు అన్నట్టు వృత్తిని కాపాడాలి, వృత్తిని ప్రోత్సహించాలి, అది ఒకటి. రెండోది చేనేత సోదరులు తయారు చేస్తున్న వస్త్రాలని మెయిన్ స్ట్రీమ్ చేయాలి, అంటే ప్రభుత్వంలోకి సప్లై కరెక్ట్గా వచ్చేదే చేయాలి. 2 ఇష్యూస్ నేను అనుకునేది అధ్యక్ష. నేను కోరేది ఏంటంటే ఫస్ట్ ఇష్యూ మెయిన్ స్ట్రీమింగ్ చేద్దాం, అంటే గవర్నమెంట్ సప్లై పర్ఫెక్ట్ చేసి పేమెంట్ సైకిల్ పర్ఫెక్ట్గా చేద్దాం, అది ఒకటి. రెండోది మీరు అన్నట్టు ఒక సిస్టమ్ క్రియేట్ చేసి మెయిన్ స్ట్రీమింగ్ చేద్దాం. ఆ కమిటీలో సవిత గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను మీ సమావేశం అయిన తర్వాత
మేడం గారిని కూడా కమిటీలో భాగస్వామ్యం చేసి అందరం కూర్చుని డిస్కస్ చేస్తే శాశ్వతమైన పరిష్కారం చూపించాలి, వాళ్ళకి భవిష్యత్తు ఒక మంచి భవిష్యత్తు చూపించాలని బుచ్చే తాత గారు కోరుకుంటూ, అధ్యక్ష మీ అనుమతితో ఒక చిన్న విషయం అధ్యక్ష. కమిటీలో కాళహస్తి ఎమ్మెల్యే గారు కూడా ఉంటా ఉంటున్నారు. డన్ అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు మార్కెటింగ్ బాగా చేసుకుంటారు అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే మన మహిళలందరికీ చేనేత చేనేత వస్త్రాలు పెట్టారు అధ్యక్ష. బ్రహ్మణికి కూడా అదే విధంగా చేనేత వస్త్రం గిఫ్ట్ చేశారు. అది బ్రహ్మణి కూడా బ్రహ్మోత్సవాలకు ఒకసారి వెళ్ళినప్పుడు అదే చీర వేసుకుంటే పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర సేల్స్ పెరిగినాయి, మా మంగళగిరిలో కూడా సేల్స్ పెరిగినాయి అధ్యక్ష. అంటే అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరిపైన బాధ్యత ఉంది అధ్యక్ష. ఇది ఏంటంటే కేవలం ఒక్కరితో అయ్యేది కాదు, అందరూ ఒక ప్యాషన్గా కమిట్మెంట్గా తీసుకుని ఏదో ఒక సందర్భాల్లో ఈ వస్త్రాలు వాడతాము, మార్కెట్ చేస్తాము, చేస్తే అప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది సస్టైన్ చేసేందుకు అవకాశం ఉంటుంది అధ్యక్ష. డెఫినెట్లీ సుధీర్ రెడ్డి గారిని కూడా కమిటీలో బుచ్చే తాత గారు ఒప్పుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఆయన కమిటీ చేయరని నేను నిర్ణయించాను, ఇంకా తాతయ్య ఒప్పుకుంటే మీ పేరు మిమ్మల్ని కూడా కమిటీలో భాగస్వామ్యం చేస్తామని. ఒకసారి మైక్ తీసుకోండి, నాకు వినపట్ల మైక్ తీసుకోండి. మంగళగిరి, కాళహస్తి, వెంకటగిరి ఇలాంటి అనేక చేనేత కార్యక్రమాలు ఫర్ ఎగ్జాంపుల్ కలంకారీ మా దగ్గర ఫేమస్ అధ్యక్ష. నేనేమంటానంటే ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. ఎక్కడన్నా ఒక ప్లేస్ సెట్ చేసుకొని ప్రాపర్గా ఆ ఛానలైజ్ చేసుకొని కానీ అన్నీ కానీ మనం చేసుకోగలిగితే ఒక రూఫ్ అండర్ వన్ రూఫ్ కానీ పెట్టగలిగితే వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే ఓవరాల్ మంత్రి గారు అదే చెప్పారు, ఓవరాల్ గా బాగుంటుందని చెప్పింది. నేను కూడా సుధీర్ గారిని కోరేది ఏంటంటే ఒకసారి మన వీవర్సాలో మీరు కూడా చూడండి, మనం కూడా ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన స్పీచ్లో స్వదేశీ గురించి చాలా బాగా మాట్లాడారు అధ్యక్ష. ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్యాషన్గా లేదు లోకల్ మనం ప్రమోట్ చేయాలని. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుఎన్ వేదికపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు తన మాట వినని దేశాలపై విరుచుకుపడిన ట్రంప్ తాజాగా ఐక్యరాజ్య సమితిని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి కోసం కృషి జరుగుతున్న అనేక దేశాలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, యుద్ధాలు, ఘర్షణలు ఆపడంలో ఐక్యరాజ్య సమితి ఘోరంగా విఫలమైందని యుఎన్ సభలో ట్రంప్ విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి తన ప్రాముఖ్యతను కోల్పోతుందన్న అభిప్రాయం బలపడుతోందన్నారు. అమెరికా తన కఠిన విధానాల ద్వారా జాతీయ వేదికపై ప్రాధాన్యం సంపాదిస్తున్నది. తన తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైనాయని కూడా ట్రంప్ తెలిపారు. ఐక్యరాజ్య సమితి సమావేశంలో పర్యావరణ మార్పులను అత్యంత పెద్ద మోసంగా అభివర్ణించగా, దేశాలు తమ సరిహద్దులను మూసుకోవాలని, విదేశీయులను నియంత్రించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా H-1B వీసాలపై కొత్త నిబంధనలు ప్రవేశపెట్టి కొత్త దరఖాస్తులకు ఒకసారి $1,00,000 భారీ ఫీజు విధించడం ద్వారా ఈ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తోందని, ఆర్థిక పరిస్థితి తాత్కాలికంగా బలోపేతం అవుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. Entire globalist concept of asking successful industrialized nations to inflict pain on themselves and radically disrupt their entire societies must be rejected completely and totally, and it must be immediate. That's why in America I withdrew from the fake Paris Climate Accord, where, by the way, America was paying so much more than every country. Others weren't paying. China didn't have to pay until 2030. Russia was given an old standard that was easy to meet, a 1990 standard. But for the United States, we're supposed to pay like $1 trillion. And I said, this is another scam. The fact is, the United States has been taken advantage of by the world for many, many years, but not any longer, as you probably noticed. I unleashed massive energy production and signed historic executive orders to hunt for oil, but we don't have to do much hunting because we have the most oil of any nation anywhere, oil and gas in the world. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్రికెట్
సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. మంగళవారం రాత్రి జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా తక్షణమే ఆర్డర్స్ అమల్లోకి వచ్చేలా ఉంటుందని ఐసీసీ ప్రతినిధులు తెలిపారు. ఈవెంట్ల నిర్వహణలో వైఫల్యం, ఐసీసీ పాలసీలను అమలు చేయడంలో యుఎస్ క్రికెట్ బోర్డు విఫలమైనట్లు ఐసీసీ తీవ్రంగా ఆరోపించింది. అమెరికన్ క్రికెట్ బోర్డులోని వివిధ వాటాదారుల నుండి వచ్చిన అనేక లిఖితపూర్వక ఫిర్యాదులను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఇక ఈ నిర్ణయంతో ఐసీసీ ఈవెంట్లలో యుఎస్ఏ జట్టు క్రికెట్ ఆడలేని పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.